గురజాల నియోజకవర్గానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారి నామినేషన్ గురించి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ యనుమల మురళీధర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సార్ ఏంటి సార్ మరి ఈ రోజు నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది గురజాలలో, మరి ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది సార్? మీరే చూస్తా ఉన్నారు, ప్రజలు ఉప్పెన్లా తరలి వచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకానికి ఇది ఒక మచ్చుతరంగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉప్పెన్లో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కొట్టుకొని పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి మనం మొన్న చంద్రబాబు సభలో చూసుకుంటే జగన్ ఒక బచ్చ నాకిందనేసి మాట్లాడటం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది అంటారు సార్? 151 సీట్లతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పదవితో చేపట్టిన జగన్మోహన్ రెడ్డి బచ్చా అయితే 23 సీట్లు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఉంటారు మీ ఊహకు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్ మరి ఎర్రబద్దినేని శ్రీనివాసరావు గారికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు, కాసు మహేష్ రెడ్డి డబ్బులు ఇచ్చి పిలిపించారు జనాలు అనేసి మాట్లాడుతున్నారు కదా. డబ్బు టీడీపీది అయితే ఓటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షమే. ఈ ఎలక్షన్ పేదలకి, ధనమదాంతులకి జరుగుతున్నటువంటి ఎలక్షన్ అని చెప్పి కూడా ఇప్పటికే మా అధినేత ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తున్నాడు. ఇవాళ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండటం వల్లనే, సామాజిక న్యాయం జరగడం వల్లనే ఇవాళ ఈ ప్రజా వెలువ ప్రతి కార్యక్రమంలో కూడా మనం గమనిస్తా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందంటారు? 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ నియోజకవర్గానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? 50,000 మెజార్టీతో కాసు మహేష్ రెడ్డి గురజాల చరిత్రని తిరగరాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.